హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం పార్ట్ 2 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 చాప్టర్ 2లో ఉన్నాం కదా. అందులో సెక్షన్ 8 జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఇన్ కేస్ ఆఫ్ మేల్. హిందూ మేల్కి సంబంధించిన ప్రాపర్టీ డిస్పోజల్ అనేది ఎలా చేయాలి, ఎలా రూల్స్ ఫాలో అవ్వాలనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఫస్ట్ ఏం చెప్పింది, క్లాస్ 1 హెయిర్స్కి వెళ్ళాలని. సెకండ్ అయితే క్లాస్ 2 హెయిర్స్కి వెళ్ళాలి ఇఫ్ క్లాస్ 1 హెయిర్స్ కనుక లేకపోతే. థర్డ్ ఏం చెప్పింది, క్లాస్ 2 హెయిర్స్ కనుక క్లాస్ 1 హెయిర్స్ కనుక లేకపోతే అప్పుడు ఆగ్నేట్స్కి వెళ్ళాలి అని చెప్పింది. లాస్ట్లో ఆగ్నేట్స్ కనుక లేకపోతే అప్పుడు కాగ్నేట్స్కి పంచాలి అని చెప్పింది. నేను ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. క్లాస్ 1 హెయిర్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 16 మంది ఉంటారని. క్లాస్ 2లో 9 మంది ఉంటారు. మీకు పిక్చర్లో ఎవరి తర్వాత ఎవరికి వెళ్తుంది అని నంబరింగ్ కూడా ఇచ్చాను. అదొకసారి పదే పదే చూడండి, మీకు అర్థమవుతుంది. పర్సన్ చనిపోయినప్పుడు ఆ ప్రాపర్టీ అనేది ఫస్ట్ వైఫ్కి, మదర్కి, సన్కి, డాటర్కి ఈక్వల్ షేర్స్లో వెళ్తుంది. ఫాదర్ చనిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ డిసీజ్డ్ సన్కి కనుక వైఫ్, సన్, డాటర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్తుంది. ఏది సన్కి ఎంతైతే పోర్షన్ వెళ్తుందో ఆ ప్రాపర్టీలోనే మళ్ళీ వీళ్ళకి కూడా ఈక్వల్గా పంచుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఫాదర్ యొక్క సన్ చనిపోయాడు కదా, ఆ సన్నుకు ఉన్న సన్ను కూడా చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ సన్నుకి ఎంతైతే పోర్షన్ వచ్చిందో ఆ పోర్షన్లో వాళ్ళ సన్నుకి ఎంత పోర్షన్ ఇవ్వాలో ఆ పోర్షన్ యొక్క ప్రాపర్టీ డివిజన్ అనేది ఈక్వల్ పోర్షన్స్లో వెళ్తుంది. అంటే వాళ్ళకి ఆ అబ్బాయికి గనక ఎవరైనా వైఫ్, పిల్లలు ఉంటే వాళ్ళకి ఈక్వల్ షేర్స్లో వెళ్తుంది. ఫాదర్ యొక్క డాటర్ చనిపోయింది అనుకోండి, అప్పుడు ఆ డాటర్కి ఎంతైతే పోర్షన్ వెళ్తుందో ఆ పోర్షన్ని వాళ్ళ పిల్లలకి ఇస్తారనమాట, హస్బెండ్కి కాకుండా. క్లాస్ 2 హెయిర్స్కి సంబంధించి కొన్ని పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఈ పిక్చర్స్ చూడండి, ఎవరి తర్వాత ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. ఈ పిక్చర్స్ మీరు సెక్షన్ 10 కూడా లింక్ చేసుకొని చదవండి. ఈ క్లాస్ 2 హెయిర్స్లో డిసీజ్డ్ పర్సన్ యొక్క ఫాదరు, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు. క్లాస్ 2లో ఇంకా గ్రేట్ గ్రాండ్ సన్స్, గ్రేట్ గ్రాండ్ డాటర్స్, ఎవరైతే క్లాస్ 1 హెయిర్స్లో కవర్ అవ్వలేదో వాళ్ళందరూ ఇక్కడ కవర్ అవుతారు ఈ క్లాస్ 2లో. సింపుల్గా చెప్తాను చూడండి. ఒక ఫాదర్ ఉన్నారు, ఆయనకి వైఫ్, మదరు, డాటరు, సన్ను ఉన్నారు. ఆయన వీలునామా రాయకుండా చనిపోయారు. అప్పుడు ఈ ఎంతైతే ప్రాపర్టీ ఉందో 100 రూపీస్ ప్రాపర్టీ ఉందనుకుందాం, 25 లెక్కన ఫాదర్, డాటర్కి, సన్కి, వైఫ్కి, మదర్కి ఇస్తారు. అయితే ఇక్కడ ఒకళ్ళకన్నా 2 వైఫ్లు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ 2 వైఫ్లకి సంబంధించి ఒకటే షేరు, ఆ ఒక్క షేర్లోనే వీళ్ళిద్దరు తీసుకోవాలి. తండ్రి యొక్క కొడుకు చనిపోయాడు అనుకుందాం, ఆ కొడుకు వచ్చిన 25 రూపాయల్లోనే అతనికి గనక పిల్లలు, భార్య ఉన్నట్టయితే ఆ ముగ్గురు ఈ 25 రూపాయల్లోనే ఈక్వల్ షేర్స్ పంచుకోవాలి. ఈ 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎవరి తర్వాత ఎవరు వస్తారో అనేది చెప్పారు. నేను పెట్టిన పిక్చర్స్ జాగ్రత్తగా చూసుకోండి చాలు. సెక్షన్ 9 ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ హెయిర్స్ ఇన్ ద షెడ్యూల్. ఏం లేదండి, క్లాస్ 1 హెయిర్స్లో ఎవరెవరు వస్తారు, ఎవరి తర్వాత ఎవరు వస్తారు అనేది. అంటే ఒక పర్సన్ లేరు, ఆ పర్సన్ ప్లేస్లో ఇంకెవరు వస్తారు, ఆర్ ఎల్స్ ఆ పర్సన్ లేకపోతే ప్రాపర్టీని ఎవరికి ఇవ్వాలి, ఇలాంటివి చెప్పారనమాట, అంతే. సెక్షన్ 10 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అమాంగ్ హెయిర్స్ ఇన్ క్లాస్ 1 ఆఫ్ ద షెడ్యూల్. క్లాస్ 1 హెయిర్స్ కి మధ్య ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేయాలి, ఏ రూల్స్ ప్రకారం చేయాలి అనేది ఈ సెక్షన్లో చెప్పాయి. రూల్ 1 ఏం చెప్పారు, నేను చెప్పాను కదా, వైఫ్ కనుక ఒకళ్ళు లేదా 2 ఉన్నట్లయితే వాళ్ళు ఈక్వల్ షేర్ పంచుకోవాలి. రూల్ 2లో ఏం చెప్పారు, వైఫ్లు ఎంతమంది ఉన్నా వాళ్ళకి 25% వస్తుంది, మిగతా 75% ఏంటి, సన్ను, డాటరు, మదర్ అనేది ఈక్వల్గా చేసుకుంటారనమాట. 25. ఫర్ సపోజ్ ఫాదర్కి కనుక 3 కిడ్స్, మదర్ ఒక విడో ఉన్నారనుకోండి, అప్పుడు ప్రాపర్టీని 5 భాగాలు వేస్తారు. ఆ వైఫ్కి ఇచ్చిన భాగంలోనే ఎంతమంది వైఫ్లు ఉన్నా పంచుకోవాలి. నేను ఒక పిక్చర్ పెట్టాను చూడండి. ఒక పర్సన్కి 4 పిల్లలు అనుకుంటే అందులో ఒకళ్ళు 2 చనిపోయారు, 2 ఉన్నారు. అప్పుడు ఆ చనిపోయిన వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకి ఆ చనిపోయిన వ్యక్తికి ఎంత పోర్షన్ వెళ్తుందో 25 రూపీస్ అనుకుందాం, 25 రూపీస్నే ఆ 3 4 పిల్లలు అనేది పంచుకుంటారు. రూల్ 4లో వచ్చి డిసీజ్డ్ చిల్డ్రన్, అంటే సన్న కానీ డాటర్ కానీ చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ షేర్ని, అతనికి వచ్చే షేర్ని వాళ్ళకి వైఫ్, చిల్డ్రన్ ఎలా పంచుకోవాలనేది ఈక్వల్ పోర్షన్స్లో ఇక్కడ రూల్ 4లో చెప్పారు. సెక్షన్ 11 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అమాంగ్ హెయిర్స్ ఇన్ క్లాస్ 2 ఆఫ్ ద షెడ్యూల్. క్లాస్ 2 హెయిర్స్కి సంబంధించి ప్రాపర్టీ డివిజన్ ఎలా జరుగుతుంది, ఎవరి తర్వాత ఎవరు వస్తారు అనేది ఇక్కడ చెప్పారు. నేను కొన్ని పిక్చర్స్ ఇన్సర్ట్ చేశాను కదా, అవి ఇక్కడ లింక్ చేసుకొని చదవండి, మీకు అర్థమవుతుంది. సెక్షన్ 12 ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ ఆగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్. ఆగ్నేట్స్ అంటే, కాగ్నేట్స్ అంటే ఎవరు అనేది నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పున్నాను. నేను పెట్టిన ఈ పిక్చర్ని మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ చదవండి సెక్షన్కి. ఒక డిసీజ్డ్ పర్సన్కి కనుక, అంటే చనిపోయిన వ్యక్తికి కనుక నెక్స్ట్ జనరేషన్, అంటే వాళ్ళ పిల్లలు కానీ వైఫ్ కానీ ఎవరు లేరనుకోండి, అప్పుడు అతని పై తరాలకు వెళ్తుంది, అంటే తాత ముత్తాతలకి షేర్ చేస్తారు ప్రాపర్టీ.
ఒక డిసీజ్డ్ పర్సన్ యొక్క ప్రాపర్టీ డివిజన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ డిసెండెంట్స్కి ఇస్తారు, అంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తారు. దాన్నే నో డిగ్రీస్ ఆఫ్ అసెంట్ అంటారు. ఒకవేళ డిసెండెంట్స్ కనుక ఉంటే అప్పుడు అసెండెంట్స్కి ప్రిఫరెన్స్ కన్సిడర్ చేయరు. ఇక్కడ డిసెండెంట్స్ అంటే ఎవరు? కింద తరాలు వాళ్ళు. అసెండెంట్స్ అంటే ఎవరు? పైన తరాలు వాళ్ళు. ఈ పిక్చర్ చూడండి నేను చెప్పేటప్పుడు. దీని ప్రకారం ఒక పర్సన్కి 3 సన్స్ ఉన్నప్పుడు అందులో ఒక సన్ చనిపోతే అతనికి డిసెండెంట్స్ లేనప్పుడు, డిసెండెంట్స్ అంటే ఎవరు? కింద తరాల వాళ్ళు, అంటే పిల్లలు వాళ్ళు ఎవరు లేనప్పుడు మిగతా 2 సన్స్లో ఎవరికైతే తక్కువ డిసెండెంట్స్ ఉంటారో ఆ సన్కి వెళ్తుంది. అంటే డిసెండెంట్స్ ఇక్కడ ఎవరికి తక్కువ ఉన్నారో చూసుకోవాలి. ఏం లేదండి, మీరు చదివేటప్పుడు నేను పెట్టిన పిక్చర్స్ చూసుకుంటూ చదవండి. ఆగ్నెట్స్కి కాగ్నెట్స్కి మధ్య డివిజన్ వచ్చినప్పుడు ఇక్కడ నేను చెప్పిన రూల్ 1లోని రూల్ 2లోని ఏవి కూడా కన్సిడర్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఈ రూల్ 3 అనేది పిక్చర్లోకి వస్తుంది. ఈ రూల్ 3 ప్రకారంగా ఇద్దరు సైమల్టేనియస్గా పంచుకుంటారు అన్నమాట ప్రాపర్టీని. సెక్షన్ 13 కంప్యూటేషన్ ఆఫ్ డిగ్రీస్. ఇక్కడ డిగ్రీస్ అంటే లెక్క పెట్టడం, అంటే ఒక తరం వచ్చి ఒక డిగ్రీ. కంప్యూటేషన్ ఆఫ్ డిగ్రీస్ అంటే ఇక్కడ లెక్క పెట్టడం అనమాట. అది పైన తరాల వల్ల అయితే అసెండెంట్స్, కింద తరాల వల్ల అయితే డిసెండెంట్స్ అనమాట. ఎవరినైనా సరే ఒక జనరేషన్ లెక్క కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సన్కి ఫస్ట్ జనరేషన్ అనుకో, వాళ్ళ తర్వాత సన్ ఉంటే ఆ సన్ వచ్చి సెకండ్ జనరేషన్ అవుతాడు. పైన కనుక ఫాదర్ ఉంటే అతను సెకండ్ జనరేషనే అవుతారు. ఏది? డిగ్రీస్ ఆఫ్ అసెండెంట్ కౌంట్ చేసేటప్పుడేమో అలా, డిగ్రీస్ ఆఫ్ డిసెంట్ కౌంట్ చేసేటప్పుడేమో ఇలా, అట్లా. ఈ సెక్షన్లో ఎలా లెక్కించాలి, ఏ లెక్క ప్రకారం చేయాలనేది ఉంది. అంటే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో, అంటే నెక్స్ట్ జనరేషన్స్ని కనుక చూసుకుంటేనేమో డిగ్రీస్ ఆఫ్ డిసెంట్ అంటాం. అదే కనుక పైన తరాల వాళ్ళని లెక్క పెడుతున్నాం అనుకోండి, తాత ముత్తాతల్ని, అప్పుడు దాన్ని డిగ్రీస్ ఆఫ్ అసెంట్ అంటాం. అంతే, సింపుల్. నేను పెట్టిన పిక్చర్ని కోఆర్డినేట్ చేసుకోండి, ఆ పిక్చర్ని అర్థం చేసుకోండి చాలు. రైటింగ్ బాగాలేదని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఒక ఫీమేల్ హిందూకి వచ్చిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది తను కొనుక్కొనివ్వండి, లేకపోతే భాగాల్లో రానివ్వండి, పంపకాల్లో తీసుకొనివ్వండి, ఎలా అయినా సరే అది తన అబ్సల్యూట్ ప్రాపర్టీ. అది ఆ ప్రాపర్టీ అనేది మూవబుల్ ప్రాపర్టీ అయినా అవ్వనివ్వండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా అవ్వనివ్వండి, ఏదైనా సరే తన సొంతం, తన ఎవరైనా ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీ తోటి. అండ్ షీఈస్ ద సోల్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఒకవేళ ఆ ప్రాపర్టీ కనుక తనకి విల్లు ద్వారా కానీ, గిఫ్ట్ కానీ, లేదా డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ సివిల్ కోర్టు ద్వారా కానీ వచ్చిందనుకోండి, అంటే ఆ గిఫ్ట్లో లేదా ఆ ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్లో ఏమన్నా ప్రిస్క్రైబ్డ్గా రిస్ట్రిక్టెడ్ ఎస్టేట్ అని కనుక మెన్షన్ చేసుంటే దెన్ ఆ ఫీమేల్ హిందూ అనేది లిమిటెడ్ రైట్స్ పొందగలుగుతుంది ఆ ప్రాపర్టీ ద్వారా. తనే ఓనరు, కానీ అక్కడ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వెళ్తుంది అనమాట. అలాంటివేమీ లేవనుకోండి, అప్పుడు హ్యాపీగా తను 14(1) ప్రకారంగా ప్రాపర్టీని అబ్సల్యూట్ ఓనర్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. సెక్షన్ 15 జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ఫీమేల్ హిందూ. ఇప్పటి వరకు మేల్ హిందూ విషయంలో ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా, ఏం రూల్స్ అనేది చూసాం. ఇప్పుడు మాత్రం ఫీమేల్ చూస్తున్నాం. ఒక ఫీమేల్ హిందూ గనక తన ఆస్తికి వీలునామా రాయకుండా కనుక చనిపోతే ఏ ఆర్డర్ ప్రకారంగా వెళ్తుంది అనేది ఇక్కడ చెప్పారు. ఫస్ట్ తన పిల్లలు సన్స్ డాటర్స్కి వెళ్తుంది. ఆ సన్స్ డాటర్స్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలకి వెళ్తుంది, అండ్ హస్బెండ్కి వెళ్తుంది. ఆ తర్వాత హస్బెండ్ యొక్క హెయిర్స్, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళ తోబుట్టువులు అవ్వచ్చు, ఎవరైనా సరే. థర్డ్లీ అపాన్ హర్ మదర్ అండ్ ఫాదర్, అంటే వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది, వీళ్ళు ఎవరు లేకపోతే. ఈ 3 పాయింట్స్లో ఎవరు లేరనుకోండి, అప్పుడు తన యొక్క, అంటే ఫీమేల్ హిందూ యొక్క ఫాదర్ హెయిర్స్, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళ తోబుట్టువులు అవ్వచ్చు, వాళ్ళకి వెళ్తుంది. అసలు వీళ్ళు ఎవ్వరు లేరండి, ఒక్క మదర్ సైడ్ వాళ్ళే ఉన్నారు, అప్పుడు ఆ మదర్ సైడ్ వాళ్ళకి వెళ్తుంది లాస్ట్గా. ఒకవేళ ఫీమేల్ హిందూ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఆస్తి కనుక తనకి వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి, పుట్టింటి సైడ్ నుంచి వస్తే కనుక, అప్పుడు ఆ ఫీమేల్ హిందూకి పిల్లలు కానీ వీళ్ళెవరు లేరనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళ పుట్టింటి సైడ్ వాళ్ళకి వెళ్తుంది. ఒకవేళ ఆ ప్రాపర్టీ కనుక తనకి అత్తింటి సైడ్ నుంచి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ పిల్లలు హస్బెండ్ ఎవరు లేరనుకోండి, అత్తింటి సైడ్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. వీలునామా రాయకుండా చనిపోతే సంగతి ఇది. ఈ ఫీమేల్ హిందూకి పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళందరిలో ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు నాట్ అలౌడ్ అనేది ఇక్కడ నేను పిక్చర్ పెట్టాను చూడండి. హస్బెండ్ సైడ్ హెయిర్స్లో స్టెప్ సన్ కూడా ఇంక్లూడెడ్, అండ్ హర్ మదర్ అండ్ ఫాదర్, సవతి తల్లిదండ్రులు తప్ప అడాప్ట్ చేసుకున్న బయాలజికల్గా అయినా సరే వాళ్ళు పేరెంట్స్ లాగా ఎలా అవుతారనమాట ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో. ఫాదర్ సైడ్ హెయిర్స్లో స్టెప్ మదర్ కూడా ఇంక్లూజివే. హెయిర్స్ ఆఫ్ మదర్ అనుకోండి, అప్పుడు స్టెప్ ఫాదర్ కూడా ఇంక్లూజివే.
నేను చెప్పేదానికి వీడియోలో చూసేదానికి మీకు సింక్ అవ్వకపోవచ్చు, బట్ నేను చెప్పేది వినండి. నేను పెట్టిన పిక్చర్స్ని చూస్తూ కోఆర్డినేట్ చేసుకొని చదవండి బేరాక్ చదివేటప్పుడు. సెక్షన్ 16 ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అండ్ మేనర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ హెయిర్స్ ఆఫ్ ఎ ఫీమేల్ హిందూ. నేను చెప్పేటప్పుడు ఈ పిక్చర్ చూసుకుంటూ చదవండి. ఇక్కడ ఎవరి తర్వాత ఎవరి ప్లేస్లో ఎవరు వస్తారు, ఇప్పుడు చనిపోయిన సన్ ఉంటే ఎలాగా ఆస్తి పంపకం ఎవరికి చేయాలి, అలాంటివన్నీ ఈ పిక్చర్లో మీరు చూడండి. ఈ సెక్షన్లో చెప్పబడ్డాయి. రూల్ 3లో మనం చూసుకుంటే ఫస్ట్ సన్స్కి, డాటర్స్కి, హస్బెండ్కి, తర్వాత హెయిర్స్ ఆఫ్ హస్బెండ్కి, థర్డ్లీ మదర్ అండ్ ఫాదర్కి, ఫోర్త్లీ హెయిర్స్ ఆఫ్ ద ఫాదర్కి, లాస్ట్గా వీళ్ళెవరు లేకపోతే అప్పుడు హెయిర్స్ ఆఫ్ మదర్కి వెళ్తుంది. ఇఫ్ హస్బెండ్ హెయిర్స్కి కానీ, మదర్ హెయిర్స్కి కానీ, ఫాదర్ హెయిర్స్కి కానీ డివిజన్ చేయాలన్న సిచ్యువేషన్లో ఆ ప్రాపర్టీని హస్బెండ్దిగా, మదర్దిగా, ఫాదర్దిగా కానీ భావించి వారి ప్రాపర్టీని ఎలా డివిజన్ చేస్తారో అదే విధంగా డివిజన్ చేయాలి. ఫీమేల్ హిందూ చనిపోయింది, తనకు అసలు హెయిర్స్ ఎవ్వరు లేరు హస్బెండ్ తప్ప. ఆ హస్బెండ్ యొక్క ప్రాపర్టీని ఎలా డివైడ్ చేస్తారు? ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది హస్బెండ్గానే భావించి రూల్స్ ఎలా అయితే చెప్పబడ్డాయో ఒక మేల్ హిందూకి ప్రాపర్టీ డివిజన్ ఎలా చేయాలని ఆ రూల్స్ ప్రకారంగానే ఆ ప్రాపర్టీ అనేది హస్బెండ్గానే భావించి ప్రాపర్టీ అనేది డివైడ్ చేస్తారు. ఎవరి తర్వాత ఎవరు అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్స్లో చెప్పుకొని ఉన్నాం. అది హస్బెండ్ ప్రాపర్టీయే అని భావించి ప్రాపర్టీ డివిజన్ అనేది చేస్తాం. సెక్షన్ 17 స్పెషల్ ప్రొవిజన్స్ రెస్పెక్టింగ్ పర్సన్స్ గవర్న్డ్ బై మర్మకట్టాయం అండ్ అలియ సంతాన లాస్. ఈ మర్మకట్టాయం, అలియ సంతాన, నంబూద్రి వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ తెగకి సంబంధించిన వాళ్ళకి ఈ సెక్షన్ ద్వారా కొన్ని రిలాక్సేషన్స్ అనేవి దొరుకుతాయి. అంటే సెక్షన్ 8లో, 10లో, 15 అండ్ 23లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. సెక్షన్ 8 ద్వారా క్లాస్ 1, దెన్ క్లాస్ 2, దెన్ యాగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్కి వెళ్తుంది. బట్ ఇక్కడ యాగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. అంటే క్లాస్ 1 తర్వాత క్లాస్ 2 ఇలా వెళ్తుంది కదా. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళకి ఎస్పెషల్లీ కాగ్నేట్స్, యాగ్నేట్స్ కంపల్సరీ అనమాట. ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళ మధ్యలో డివైడ్ అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. బట్ యాగ్నేట్స్, కాగ్నేట్స్ని ఖచ్చితంగా ప్రాపర్టీ డివిజన్లో ఇంక్లూడ్ చేస్తారు. సెక్షన్ 15లో అయితే ఆర్డర్ అనేది కొంచెం మారింది, బట్ హెయిర్స్ అనేవాళ్ళు ఒకటే. 15(2) క్లాజ్ ఏ వచ్చేసి తీసేశారనమాట. ఏది ఓన్లీ ఈ మర్మకట్టాయం, అలియ సంతాన వాళ్ళకి మాత్రమే. అండ్ సెక్షన్ 23 కూడా వీళ్ళకి తీసేశారు. అలియ సంతాన, మర్మకట్టాయం వాళ్ళకైతే సెక్షన్ 15(2) క్లాజ్ ఏ అండ్ 23 ఆర్ ఒమిటెడ్. సెక్షన్ 18 ఫుల్ బ్లడ్ ప్రిఫర్ టు హాఫ్ బ్లడ్. ఈ సెక్షన్ ప్రకారం ఫుల్ బ్లడ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో. సేమ్ మదర్ అండ్ ఫాదర్కి పుట్టిన పిల్లలు అనమాట. సెక్షన్ 19 మోడ్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ 2 or more హెయిర్స్. ఈ సెక్షన్ ప్రకారం పర్సన్ యొక్క చిల్డ్రన్ ఆర్ టెనెంట్స్ ఇన్ కామన్, అంటే వారికి విడివిడిగా షేర్ వస్తుంది. దే ఆర్ నాట్ యాజ్ జాయింట్ టెనెంట్స్, అంటే వారు ఒక షేర్లో డివైడ్ చేసుకోవట్లేదు. ఇక్కడ పిల్లలకి విడివిడిగా షేర్ వస్తుంది. ఇక్కడ పిక్చర్ చూడండి. ఒక పర్సన్కి 2 సన్స్, ఒక డాటర్ ఉన్నారనుకోండి. అప్పుడు ఆ ఇద్దరు సన్స్కి, డాటర్కి విడివిడిగా షేర్ వెళ్తుంది. ఆ ఫస్ట్ సన్ యొక్క పిల్లలు ఎవరైనా ఉంటే ఆ సన్కి ఎంతైతే భాగం వచ్చిందో ఆ మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేసుకుంటారు. 2 సన్స్, డాటర్కి వచ్చిన షేర్ ఏదైతే ఉందో దాన్ని పర్ క్యాపిటా అంటారు. ఇక్కడ ఒక సన్ యొక్క ప్రాపర్టీని మళ్ళీ వాళ్ళకి సంబంధించిన 3 పిల్లలు కనుక పంచుకుంటున్నారు కదా, వాళ్ళని పర్ స్ట్రిప్స్ అంటాం. సెక్షన్ 20 రైట్ ఆఫ్ చైల్డ్ ఇన్ ఊంబ్. దీని ప్రకారం ఒక పర్సన్ చనిపోయే టైంకి ఒక బిడ్డ ఇంకా తల్లి గర్భంలోనే ఉందనుకోండి. పర్సన్ చనిపోయాక బిడ్డ పుట్టి బతికితే ఆ బిడ్డకి కూడా ప్రాపర్టీలో, అంటే ఆ పర్సన్ యొక్క ప్రాపర్టీలో షేర్ వచ్చింది. ఒకవేళ పుట్టలేదనుకోండి, అప్పుడు ఆ బిడ్డకి ఏమీ రాదు. ఆ బిడ్డ 18 years అంటే మెచ్యూరిటీ వచ్చేంత వరకు కూడా గార్డియన్ పర్యవేక్షణలో ఆ ప్రాపర్టీ ఉంటుంది. ఆ బిడ్డ మెచ్యూర్డ్ అయిన తర్వాత అప్పుడు ఆ ప్రాపర్టీని గార్డియన్ నుంచి ఆ బిడ్డకి ఇవ్వడం జరుగుద్ది. సెక్షన్ 21 ప్రిజంప్షన్ ఇన్ కేస్ ఆఫ్ సైమల్టేనియస్ డెత్స్. ఫాదరు సన్ను ఉన్నారండి. ఫాదర్ ఇంకా ప్రాపర్టీ డివిజన్ చేయలేదు. ఫాదరు ఆ యొక్క సన్ను ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుందాం. అప్పుడు అలాంటి టైంలో మనకి ఎవరు ముందు చనిపోయారు, ఎవరు తర్వాత చనిపోయారు అనేది తెలియలేదనుకోండి. అప్పుడు ప్రాపర్టీ డివిజన్ చేయాలన్న టైంలో ఫస్ట్ ఫాదరే చనిపోయారు అన్నట్టుగా భావించాలి. ఫాదర్ ఫస్ట్ చనిపోయారని భావించి అప్పుడు ప్రాపర్టీ డివిజన్ అనేది చేయాలి. ఇక్కడ చనిపోయిన సన్నుకు వచ్చిన ప్రాపర్టీ ఎంతైతే ఉంటుందో షేరు, ఆ షేర్ని ఆ సన్ను యొక్క పిల్లలకి ఈక్వల్గా పంచుతారనమాట. పార్ట్ 3 తోటి ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది కంప్లీట్ చేసేస్తానండి. ఇంకొక పార్ట్ అంతే. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా జస్ట్ 7-8 సెక్షన్స్ ఉంటాయి అంతే మహా అయితే. థ్యాంక్ యూ ఆల్. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.